ఆమేన్, ఆమేన్. క్రీస్తు నామమున మరొకసారి మీకు అందరికీ నేను శుభములు. దయచేసి అందరు కూర్చోనండి. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఎస్, దేవునికి స్తోత్రం. అందరిని చూడడం, మరొకసారి మిమ్మల్ని చూడడం నాకు ఎంతో సంతోషం ప్రియదేవులారా. మరి గత బుధవారం కూడా అద్భుతమైన ఆరాధన దేవుడు జరిగించాడు. కాబట్టి ఏమాత్రం అవకాశం ఉన్నా మీరు ఆరాధనకు రావడానికి ప్రయత్నించండి దేవులారా. మరి గత బుధవారము మనము భయపడకూడని 5 విషయాలు, అద్భుతమైన విషయాలు మనం ధ్యానించాం. 5 విషయాలు దేవులారా. రేపటి గురించి మనం చూసి మనం భయపడొద్దంట. ఆలోచిస్తూ సాతాను గురించి మనం ఆలోచిస్తూ మనం భయపడొద్దంట. చీకటిని చూసి అంటే పాపం అంటే నరకం గురించి ఆలోచిస్తూ మనం భయపడొద్దంట. మరణం గురించి ఆలోచిస్తూ మనం భయపడొద్దంట. తీర్పు గురించి ఆలోచిస్తూ భయపడొద్దని చెప్పేసి అద్భుతమైన 5 విషయాలు గత బుధవారం ధ్యానించడం జరిగింది. కాబట్టి ఏమాత్రం అవకాశం ఉన్నా మీరు రావడానికి ప్రయత్నించండి. ఈరోజు అంశం దేవులారా, మరి శుక్రవారం, ప్రతి శుక్రవారం మరి కొత్త నిబంధన మనం అందరం ధ్యానిస్తున్నాం కదా. మత్తయి సువార్తలో మనం అందరం ఉన్నాం కాబట్టి 12వ అధ్యాయము 36వ వచనం. చాలా అన్న. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనం. మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను విమర్శ దినమున అంటే తీర్పు దినమున లెక్క చెప్పవలసి ఉండును. గుర్తుపెట్టుకుందాం. మనము ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతుంటాం కదా, ఇష్టానుసారంగా మాట్లాడేస్తుంటాం. కొందరు మనం చూసి ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. వాళ్ళు ఏం మాట్లాడతారో వారికి తెలియదు. ప్రియదేవులారా, దేవుని బిడ్డలుగా, ఆత్మీయులుగా ఖచ్చితంగా విమర్శ దినమున మనం పలికిన ప్రతి వ్యర్థమైన బాట, అబద్ధ సాక్ష్యము, ఇంకేదైనా కావచ్చు అంట, మనము ఖచ్చితంగా దేవునికి లెక్క అప్ప చెప్పాలని గ్రహించాలి దేవులారా. ఈరోజు కొన్ని అద్భుతమైన విషయాలు ఈరోజు మనము ధ్యానించబోతున్నాం దేవులారా. సాధారణంగా మన పొరుగు వాని మీద మన అబద్ధ సాక్ష్యం పలికేస్తుంటాం, అంతే కదా. కానీ లేఖనాలు ఏమంటున్నాయంటే పొరుగువారి మీద అబద్ధ సాక్ష్యం మనం పలకొద్దంట. నిర్గమాకాండము 20వ అధ్యాయం ఒకసారి తీయండి. ఎస్, చాలా అదే చాలా అన్న. మా దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఏంటంటే దేవులారా, నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. కాబట్టి అబద్ధాలు చెప్పడము, అబద్ధ సాక్ష్యం పలకడము అది వ్యర్థమైన మాటనే అని మనము గ్రహించాలి. కాబట్టి ఈ వ్యర్థమైన మాటలకు ఖచ్చితంగా విమర్శ మనం ఏం జరగబోతుంది, మనము లెక్క అప్ప చెప్పబోతున్నాం. కాబట్టి మన పొరుగు వారి మీద మనము అబద్ధ సాక్ష్యము లేక వ్యర్థమైన మాటలు పలకొద్దు. తర్వాత లేని వార్తను పుట్టింపకూడదంట. లేని వార్త ఏం చెప్పండి, పుట్టిస్తామా లేదా? కొందరు పుట్టించి పెద్ద పెద్ద గొడవలు పెడుతుంటారు. కుటుంబాలు కూలిపోతున్నాయి. భార్య భర్తల మధ్య చిచ్చురై వాళ్ళ భార్య విడిపోతున్నారు. అన్నదమ్ములు గొడవలు అయిపోతున్నాయి, కొట్టుకొని వస్తున్నారు, ఆత్మహత్యలు దారి తీస్తున్నాయి. దేని గురించి? లేని వార్త పుట్టించడం. ఇంకొక మాట, ఇప్పుడు కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది, జాగ్రత్త వినండి. చాలాసార్లు కొన్ని విషయాలు మన కొంతమందితో మనం మాట్లాడేస్తుంటాం, ఒకరి గురించి ఒకరు మాట్లాడేస్తుంటాం ఫోన్లో. మీరు గమనించారా? ఆ విధంగా దయచేసి చేయకండి. ఇప్పుడు ఏమైపోయిందంటే స్మార్ట్ ఫోన్ వచ్చింది కాబట్టి చాలామంది రికార్డింగ్ చేసేస్తున్నారు, రికార్డింగ్ చేసి వినిపించేస్తున్నారు, అంతే కదా. మన ఆత్మీయులు అని చెప్పేసి కొన్ని విషయాలు వేరే గురించి మనం మాట్లాడేస్తుంటాం. తను అలా మాట్లాడిన నాతో అని చెప్పేసి కొన్ని మాట్లాడిస్తాం. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొందరు ప్రబుద్ధులు రికార్డింగ్ చేసేసి మన మధ్యలో గొడవ పెట్టడానికి ఏం చేస్తారు, వాళ్ళు వినిపించేస్తున్నారు. సాక్ష్యం కదా. కాబట్టి పెద్దలారా, దయచేసి ఎవరి గురించి ఎప్పుడు ఏం మాట్లాడినా, ముఖ్యంగా ఫోన్లో కూడా మీరు ఏం మాట్లాడకండి దయచేసి. ఏమవుతుంది, గొడవలు వచ్చేస్తాయి, అది కదా, కొట్టుకొని వస్తారు. దయచేసి ముఖ్యంగా లేని వార్తను మనం పుట్టించొద్దంట. ఉదాహరణకి ఇదే నిర్గమాకాండము 23వ అధ్యాయం చూడండి, ఏముంది అక్కడ 1వ వచనం చూడండి, ఏముంది? లేని వార్తను పుట్టింపకూడదు. సాధారణంగా మన ఉద్యోగం దగ్గర కావచ్చు, మన ఇంట్లో కావచ్చు, మన బంధువుల మధ్య, స్నేహితుల మధ్య ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే లేని వార్తను పుట్టిస్తూ ఉంటాము. దేని కొరకు మనకు తెలియదు, మన మనుషుల నైజం అది.
పుట్టించి దేని కొరకు పుట్టించి ఏం చేస్తామని తగాదాలు పెట్టేస్తుంటారు కొంతమంది. కానీ దేవుళ్ళరా, దేవుని బిడ్డలుగా మనము పలుకు వ్యర్థమైన ప్రతి మాటను ఏం జరుగుతుందని చెప్పండి, విమర్శ ఉన్న మన దేవునికి మనము లెక్క అప్పచెప్పాలి. కాబట్టి ఎప్పుడు కూడా మనము లేని వార్తను మనం పుట్టింపదు. ఇంకా చూడండి, అన్యాయపు సాక్ష్యం పలుకుటకి దుష్టునితో నువ్వు కలియకూడదు. చూసారా దేవులారా? కాబట్టి దయచేసి ఇలాంటి పనులు మనం చేయదు. ఇంకా చదువునాను. ఎస్, న్యాయము తిప్పివేయ సమూహంతో చేరి వాద్యములో సాక్ష్యము పలుకోకూడదు. కాబట్టి ప్రతిమలరా, లేని వార్తను మనం పుట్టించదు. అన్యాయపు సాక్ష్యం పలుకుటకు దుష్టునితో మనము కలియకూడదు అని స్పష్టంగా ఉంది. కాబట్టి దయచేసి మనం ప్రతి వ్యర్థమైన మాటను విమర్శ దినమన మన దేవునికి లెక్క అప్పచెప్పాలని గ్రహించాలి దేవులారా. తర్వాత ఇంకొక మాట కూడా చూపిస్తా. ఇదే నిర్గమాకాండలో ఏముందంటే, దరిద్రునితో వాద్యము గురించి న్యాయం విడిచి మనము తీర్పు తీర్చకూడదు. సాధారణంగా దరిద్రులు ఎవరు చెప్పండి? మనకంటే చిన్న కింద స్థాయిలో ఉన్న వారిని మనం ఏం చేస్తామంటే వారి పక్షం నిలబడం, మనం వారికి అన్యాయం చేస్తుంటాం. చూడండి, అలాంటిది ఏది మన మంచిది కానీ కాదు. చూడండి, ఒక మాట ఇక్కడ చూపిస్తా. ఇక్కడ ఇదే నిర్గమ 23వ అధ్యాయము 6వ వచనం చదువునాను. దరిద్రుని వాద్యములో న్యాయం విడిచి తీర్పు తీర్చకూడదు. అంతే కదా, దరిద్రులు పాపం న్యాయం దొరకదంటే. ఇప్పుడున్న కాలంలో అదే జరుగుతుంది కదా. ఎవరి డబ్బు ఉందో వారికి న్యాయం జరుగుతుంది, డబ్బు లేని వారికి న్యాయము జరగట్లే, అన్యాయం చేయబడుతున్నారు వారు. కాబట్టి దేవుని బిడ్డలుగా దరిద్రుడి పక్షం నిలబడాలి, వారి పక్షం మనం నిలబడాలి. అంతేగాని వారికి విరుద్ధంగా న్యాయం విడిచి మనం తీర్పు తీర్చొద్దు. ఇంకేముంది, అబద్ధముకు దూరంగా ఉండుము. అబద్ధాలు మాట్లాడడం మనం మానేయాలి. దేవుని బిడ్డలుగా మన దేవుడు అబద్ధికుడా కాడు, మన దేవుడు సత్యవంతుడు. అబద్ధికుడు ఎవరండి? సైతానుగాడు. వాడు దొంగ, దోచుకొనివాడు. అబద్ధికుడు అబద్ధాలకు జనకుడు అంట. ఎవరి పేరు చెప్పండి? అపవాదిన సైతాన్ పేరు. కాబట్టి దయచేసి ఒక అబద్ధం చెప్తా అంటే ఏం చెప్పాలి చెప్పండి? దాన్ని కప్పు చేయడానికి 100 అబద్ధాలు పోతుంది. దయచేసి నిజం చెప్దాం ఏమైనా సరే. కానీ ఇప్పుడున్న కాలంలో నిజం చెప్తే నిశ్చలం అయిపోతున్నారు లేదా, దూరం అయిపోతున్నారు, విడిచిపెట్టేస్తున్నారు. అయినా సరే దేవుని బిడ్డలుగా మనం నిజమే పలకాలి. దేవునికి స్తోత్రం. అబద్ధానికి దూరంగా ఉండాలి. నిరపరాధి నేను నీతిమంతుని చంపకూడదు. చూసారా దేవులారా? అంతే కదా, అన్యాయంగా ఎవరిని మనము చంపొద్దు. అందుకే మన కోర్టు వారు ఏం చేస్తారంటే, ఒక వ్యక్తికి శిక్షించే ముందు చాలా సమయం తీసుకుంటారు, 6 months 1 year. ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే, ఒక నిరపరాధి మరి ఏంటంటే శిక్ష పడద్దని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కువ సమయం తీసుకొని అనేక విధాలుగా చూసిన తర్వాత చివరిగా వారికి తీర్పు ఇవ్వడము జరుగుతుంది. వాళ్ళ ఆలోచన ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో ఒక నిరపరాధికి ఏం శిక్ష పడద్దని చెప్పేసి. తర్వాత, నేను దుష్టుని నిర్దోషిగా ఎంచను. ఎవరు చెప్పండి? దేవుడు. దుష్టుని ఎప్పుడు దేవుడు అంటే నిర్దోషిగా ఎంచాడు. కాబట్టి దుష్టత్వాన్ని మనము విడిచిపెడదాం. ఇంకా చదువునా, ఒక్క నిమిషం. లంచం తీసుకోకూడదు. తీసుకోవద్దా? కానీ లంచం లేదే పండ్ల బట్టే. అయినా సరే దేవులారా, మనం మాత్రము దేవుని బిడ్డలుగా లంచం తీసుకోకూడదు. లంచం దృష్టి గల వారికి ఎంత గుడ్డితనము కలగజేసి నీతిమంతుని మాటలకు అపార్థము చేయించును. తర్వాత ఇంక చదువునన్నా, దేవునికి స్తోత్రం. అంతే కదా, మన మధ్య ఎవరైనా పరదేశిస్తుంటే వారిని ఎప్పుడు మనం బాధ పెట్టదు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి దయచేసి దేవులారా, ఇవన్నీ దేవుని మాటలను గ్రహించి మనము లేని వార్తను పుట్టించకూడదు. అన్యాపు సాక్ష్యం పలుకుటకై దుష్టునితో మనము కలియకూడదు. అదేవిధంగా దరిద్రుని వాద్యము న్యాయం విడిచి తీర్పు తీర్చకూడదు. దరిద్రుని పక్షం మనము నిలబడాల్సిందే. తర్వాత దేవులారా, వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదంట. వేరొక దేవుని పేరు కూడా నోటి ద్వారా అది వ్యర్థమైన మాటనే కదా. చూడండి, ఈ మాట కూడా చూపిస్తా. ఇదే నిర్గమకాండం 23వ అధ్యాయం చూడండి. ఇక్కడ ఏముంది? 13వ వచనం. ఎస్, నేను మీతో చెప్పిన వాటన్నిటినీ జాగ్రత్తగా
గైకొనవలెను, వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు, అది నీ నోటి నుండి రానియ తగదు. ఎందుకంటే అది కూడా వ్యర్థమైన మాటనే. ఆ మాటను బట్టి ఖచ్చితంగా మనము విమర్శిద్దాం, దేవునికి మనము లెక్క అప్పచెప్పవలసి ఉంటుందని గ్రహించాలి దేవుడు. కాబట్టి మనము మన మాటలను జాగ్రత్తగా మనము ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఖచ్చితంగా దేవునికి ఏదో ఒక రోజు మనం లెక్క అప్పచెప్పాలని గ్రహించాలి దేవుడారా. తర్వాత సామెతల కింద ఒకసారి అక్కడ కొన్ని మాటలు మనం ధ్యానిద్దాం. సామెతలు 4వ అధ్యాయము 'మనము మూర్ఖపు మాటలంట నోటి నుండి రానియొద్దంట'. మూర్ఖపు మాటలు చూడండి, పేజ్ నెంబర్ 534, 4వ అధ్యాయం 24వ వచనం చదవండి. చూసారా దేవులారా, మూర్ఖపు మాటలు నోటికి రానియకము. మూర్ఖంగా మాట్లాడుతుంటారు కొందరు కదా, అలాంటి మాటలు మరి రానియద్దు. పెదవుల నుండి కుటిలమైన మాటలు, చూడండి లోపలికి ఉంటుంది, బయట నుంచి ఒకరికి మాట్లాడతారు. మనం గమనించరా, ద్వంద్వ వైఖరితో మాట్లాడుతుంటారు వాళ్ళు. అదే మాత్రం మంచి దేవుని బిడ్డలుగా ఇలాంటి ప్రవర్తన మంచిది కాదు. పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఏం చెప్పండి, వ్యర్థమైన మాటలే. ఖచ్చితంగా దేవునికి ఎదురు రోజు మనం లెక్క అప్పచెప్పాలి దేవులారా. తర్వాత 6వ అధ్యాయము 2వ వచనం. చూసారా దేవుడారా, నీ నోటి మాట వలన నువ్వు చిక్కబడి ఉన్నావు, నీ నోటి మాట వలన నువ్వు పట్టబడి ఉన్నావు. కాబట్టి దయచేసి మన మాటలు జాగ్రత్తగా ఉండాలి. ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడొద్దు. ఒక మాట చెప్పాలా, మాటల ద్వారా ఎదుటి వ్యక్తి ఖచ్చితంగా గాయపడతాడు, గుర్తుపెట్టుకోండి. ఆ గాయం ఎప్పటికీ జీవితకాలం మానదు, అంతే కదా. ఒక వ్యక్తిని చంపేసి ఒక క్షణంలో చనిపోతాడు, కానీ మాటల ద్వారా ఆ వ్యక్తిని గాయపరిచినప్పుడు చనిపోయే వరకు ఆ గాయం అట్లానే మిగిలిపోతుంది, అతను మర్చిపోడు. దయచేసి మన మాటలు ఎట్లుండాలి, ఉప్పు వేసినట్టు ఉండాలి. చెప్పండి, మంచి మాటలే మాట, కానీ అంతేగాని చెడ్డ మాటలు ఒక వ్యక్తిని గాయపరిచే విధంగా మన మాటలు ఉండొద్దు. కాబట్టి నీ నోటి మాట వలన నువ్వు చిక్కబడి ఉన్నావు, నీ నోటి మాట వలన నువ్వు పట్టబడి ఉన్నావు. చూసారా, మనం పట్టబడతాం, మన మంచివారు చెడ్డవారు మన మాటలు బట్టి తెలిసిపోతుంది. తర్వాత 6వ అధ్యాయము 12వ వచనం. చూసారా, ఈ నోటితో కుటిలమైన మాటలు పలుకువాడు ఎలాంటి వాడంట, వాడు దుష్టుడంట, పనికి మాలవాడంట. కాబట్టి ఈ నోటి ద్వారా పలికే ప్రతి వ్యర్థమైన మాటను విమర్శ మన దేవునికి లెక్క అప్పచెప్పాలి. కాబట్టి దేవుడా, కుటిలమైన మాటలు మన పలకొద్దు. పనికి మాలినవాడు దుష్టుడై ఉన్నాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి కుటిలమైన మాటలు మనము విడిచిపెడదాం దేవులారా. తర్వాత ఇదే సామెతల గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనం. మంచి మాట చూసారా దేవులారా, నీతిమంతుని నోరు జీవపు ఊట. కాబట్టి మన నోరు తెరిచి ఎలాంటి మాటలు చెప్పండి, మనం మాట్లాడినప్పుడు ఎదుటివారు ఇష్టపడాలి, అంతే కదా. కష్టపడి వెళ్ళిపోవద్దు, పారిపోవద్దు. మన నోరు తెరిస్తే ఏ మాటలు తెంపేసుకుంటారు. చూడండి, కొన్ని నోరు తెరిస్తే చెడ్డలు మాటలు మాట్లాడుతుంటారు, అంతే కదా దేవులారా. అది ఏ మాత్రం మంచి, ముఖ్యంగా అన్యజనులు ఆ విధంగా మాట్లాడతారు. కానీ దేవుని బిడ్డలు మన నోటిని మనము కాచుకోవాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి దేవుడు మనకు పర్మిషను లేదు, అనుమతి లేదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే విమర్శ దిర్మన మనం పలికే ప్రతి మాటకు మనం లెక్క అప్పచెప్పాలని గ్రహించాలి దేవులారా. ఏముంది ఇక్కడ చూడండి, భక్తి నోరు బలాత్కారము మరుగుపరుచును. కాబట్టి మన నోరు తెరిచి మారినప్పుడు ఆ మాటలోనే జీపు ఊటలో ఉండాలి. దేవునికి స్తోత్రం. మీరు ఊటలు చూసారు ఎప్పుడన్నా? ఊట నీళ్ళు వస్తూ ఉంటాయి, అంతే కదా. అవి చూసి ఎంతగానో సంతోషం అనిపిస్తుంటుంది. అదేవిధంగా మనం మాట్లాడినప్పుడు ఎదురువారు ఎంతగానో సంతోషపడే విధంగా అంటే, అంతేగాని మనం చూసి పారిపోయే విధంగా మనం ఉండొద్దు. కాబట్టి మన మాటలు మంచిగా ఉండాలి, ఊటలా ఉండాలని మనం గ్రహించాలి. తర్వాత ఇదే సామెతల గ్రంథంలో ఇంకొక మాట చూపిస్తా. 10:19 చూడండి, ఏముంది అక్కడ? 19. దేవునికి స్తోత్రం. విస్తారమైన మాటలు ఏముండదంట, దోషం ఉండక మానదు. కొందరు మాట్లాడుతూనే ఉంటారు నాన్ స్టాప్గా, గమనించరా?
వాళ్ళు ఆగనే ఆగరు, మనం ఆపాలి వాళ్ళని. ఇష్టం వచ్చి మాట్లాడుతుంటారు. లేఖనాలు ఏమంటారంటే విస్తారమైన మాటలు ఏమంటారంటే దోషం ఉండక మానదంట. కాబట్టి విస్తారమైన మాటలు మనం మానద్దు. తన పెదవులు మూసుకొని వాడు ఎవరంట? బుద్ధిమంతుడు. కాబట్టి దేవులారా, మనకు జ్ఞానం కావాలన్నా తెలివి కావాలన్నా ఫస్ట్ మనం ఏం చేయాలంట? ఎదుటి వారు చెప్పే మాట మనం వినాలంట. మనం చాలాసార్లు ఎదుటి మాట మనం వినం, మనమే చెప్తుంటాం. ఆ విధంగా మనకు తెలివి రాదు, జ్ఞానం రాదు. కాబట్టి మొట్టమొదట మంచి లిజనర్ అంటే ఎదుటివారు మాట్లాడేటప్పుడు మనం వినాలి జాగ్రత్తగా. విని చివరిగా మనం మాట్లాడాలి. గుర్తుపెట్టుకోండి, మనమే ముందే మాట్లాడేసి మనమే చెప్పేసుకుంటుంటే అది కరెక్ట్ కానీ కాదు. విస్తారమైన మాటలో దోషం ఉండక మానదు. కాబట్టి విస్తారమైన మాటలు మాట్లాడొద్దు. ఏం చేయాలంటే మనము తన పెదవులు మూసుకొని వాడు ఎవరంట? బుద్ధిమంతుడు. దేవునికి స్తోత్రం. చిన్న చిన్న గొడవలు ఏమైపోతాయి చెప్పండి? సాధారణంగా పెద్దగా అయిపోతాయి. మీరు గమనించారా? కాబట్టి బుద్ధిమంతుడు ఏం చేస్తారంట? ఆ పెద్దగా కాకపోతే ఆ నోరు మూసుకొని కూర్చుంటాడు, అంతే కదా దేవులారా. కాబట్టి దయచేసి ఇంట్లో కూడా చిన్న చిన్న గొడవలు అవుతుంటాయి కదా. మన ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, ఉద్యోగం దగ్గర కావచ్చు, స్నేహితుల మధ్య కావచ్చు, బంధువుల మధ్య కావచ్చు, అందరూ ఒకసారి కలుసుకున్నప్పుడు చిన్న చిన్న మాట పెరిగిపోయి ఏమవుతుంది? పెద్దగా అయిపోతుంది, అంతే కదా. కాబట్టి బుద్ధిమంతుడు ఏం చేస్తాడంటే మౌనంగా కూర్చుంటాడు, ఎక్కువ మాట్లాడు, తగాదను ఇంకా పెంచాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం ఏం చేయాలి దేవుని చెప్పండి? మనము మంచి మాట. ఇక్కడ ఏమని చూడండి, ఇక్కడ బుద్ధిమంతుడు ఏం చేశారంట? తన పెదవులు మూసుకొనును. కాబట్టి దేవునిలా మనము పలికే ప్రతి వ్యర్థమైన మాటను విమర్శ దినమన మన దేవునికి మనము లెక్కప్ప చెప్పాలి. కాబట్టి దయచేసి ఇంట్లో కావచ్చు, ఉద్యోగ దగ్గర కావచ్చు, స్నేహితుల మధ్య కావచ్చు, బంధువుల మధ్య కావచ్చు, మన మాటలు జాగ్రత్తగా ఉండాలి. కొద్దిగా మాట్లాడి ఇష్టానుసారం మాట్లాడితే అది ఏమాత్రం మంచి. విస్తార మాటలు ఏముందంట? దోషం ఉండగా మానదంట. తర్వాత 10వ అధ్యాయం 20వ వచనం. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, భక్తిని ఆలోచన పనికి మాలినది. కాబట్టి నీతిమంతును పలికినప్పుడు ఎలా ఉంటుందంటే ఆ మాటలు ప్రశస్తమైన వెండిలా ఉంటాయి అంటే దేవునికి స్తోత్రం. కాబట్టి మనం తక్కువగా మాట్లాడాలి, ఎక్కువగా మనం పని చేయాలి. దేవునికి స్తోత్రం. అంతే కదా దేవులారా. మన ఉద్యోగం దగ్గర కావచ్చు, మన యజమానులు మనం ఇష్టపడాలంటే ఏం చేయాలి చెప్పండి? మనం తక్కువగా మాట్లాడాలి, ఎక్కువగా పని చేయాలి. అప్పుడు మన యజమానులు ఉద్యోగం దగ్గర మనకి ఎంతగానో ఇష్టపడతారు. కొందరు ఎక్కువ మాట్లాడితే తక్కువ పని చేస్తారు. మన యజమానులు ఇష్టపడతారా? తీసేస్తారు వాళ్ళని. వీడు మాట్లాడతాడని పనికిరాడని చెప్పేవి ఓన్లీ మాటలు కారంటారు, అంతే కదా. తీసేస్తారు. అలాంటి వారు మనకు చాలామంది ఉంటారు. కాబట్టి దేవుని బిడ్డలుగా తక్కువ మాట్లాడాలి, ఎక్కువ పని చేయాలి. దేవునికి స్తోత్రం. తర్వాత ఇంకొన్ని మాటలు 10వ అధ్యాయం 31, 32 చూడండి ఏముంది అక్కడ? పెరికివేయబడును. చూసారా దేవులారా, నీతిమంతుని నోరు ఏం చేస్తాడు? ఎప్పటికీ జ్ఞానోపదేశము పలుకును. కాబట్టి మన దేవుని బిడ్డలుగా మనం ఎలాంటి పలుకులు పలుకునంట? జ్ఞానోపదేశము. ఎదుటి వారికి మన వల్ల ఏం చేయాలి? మేలే జరగాలి. ఎదుటి వారికి ఎప్పుడు నష్టం జరగకుండా మనము మాట్లాడాలి. గుర్తుపడి అంటే ఎలాంటి మాటలు చెప్పండి? జ్ఞానంతో మనం మాట్లాడాలి, జ్ఞానవాక్కు కలిగి మనం మాట్లాడాలి. మన వల్ల వారికి మనకు మేలే జరగాలి, కానీ కీడు జరగొద్దు. గుర్తుపెట్టుకొని తిన్నారు. కాబట్టి మన ఇష్టానుసారం మాట్లాడడానికి మనకు అనుమతి లేదు. గుర్తుపెట్టుకోండి, దేవుని బిడ్డలకు అనుమతి లేదు. అన్యజనులు ఆ విధంగా మాట్లాడతారు, కొట్టుకొని వస్తారు, వాళ్ళతో మనకు సంబంధం లేదు. మనం మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా మాట్లాడాల్సింది. ఎందుకంటే మనం పలికే ప్రతి వ్యర్థమైన మాటన విమర్శించడం ఏం జరిగిపోతుంది? దేవునికి మనకు లెక్క అప్పచెప్పబోతున్నాం. గుర్తుపెట్టుకోండి తమిళారా. తర్వాత జ్ఞానోపదేశము పలుకును. 31, 32 ఇంకేముంది ఇక్కడ? మూర్ఖపు మాటలు పలుకు నాలుక ఏమైతంట? పెరికివేయబడును. చూసారా తమిళారా? మూర్ఖంగా మాట్లాడుతుంటారు, తెలివి తక్కువగా మాట్లాడుతారు, ఏం మాట్లాడదు వారికే తెలియదు. ఇక్కడ లేఖనాలు సెలవిస్తున్నాయి, అట్టి నాలుకను ఏం చేయబోతుంట? పెరికివేయబడును అంట. చూసారా? కాబట్టి ప్రియ దేవుడిలారా, మన నాలుక, మన నోటిని మన కంట్రోల్లో మనం పెట్టుకోవాలి, మన అదుపులో పెట్టుకోవాలి. మాటల ద్వారా ఎదుటి వ్యక్తిని మనం భరించొద్దు. గుర్తుపెట్టుకోండి. తర్వాత సామెతల గ్రంథం 12, 21, 22 కాదు నాన్న? అవును. ఎవరికి దేవుడు ఇష్టపడతాడంట? 12వ అధ్యాయం 22వ వచనం. ఎవరిని దేవుడు ఇష్టపడతాడు చెప్పండి? అంత మంచి మాట. అబద్ధమాడు పెదవులు అంట యెహోవాకు
హేయులు. చూసారు, అబద్ధం మాట్లాడమని దేవుడు ఇష్టపడాడు. గుర్తుపెట్టుకోండి. ఏ పెదవులు? అబద్ధం ఆడే పెదవులు. కొందరు నోరు తెస్తే పచ్చి పచ్చి అబద్ధాలు మాట్లాడతారు. మీరు గమనించారా? అలాంటి పెదవులు దేవుడు ఇష్టపడతాడా? ఇష్టపడనే పడడు. మళ్ళీ దేవుడు ఎవరు ఇష్టపడతాడు? సత్యవర్తనులు ఆయనకు ఇష్టలు. దేవునికి స్తోత్రం. మన దేవుడు సత్యవంతుడు, అంతే కదా. కాబట్టి మన సత్యాన్ని మనము పలకాలి దేవుడారా. కాబట్టి అబద్ధమాడు పెదవులు దేవునికి హేయులు, యెహోవా ఇష్టపడని మనము గ్రహించాలి. తర్వాత 17వ అధ్యాయానికి వచ్చేసిన ఒకసారి 17, 27. చూసారా? మితముగా మాట్లాడేవాడు. మితం అంటే ఏం చెప్పండి? తక్కువగా మాట్లాడేవాడు. ఎవరంటే తను తెలివి గలవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి మనకు తెలివి కావాలంటే మాట్లాడుతూ ఉండాలా? నాన్ స్టాప్ నాన్ సెన్స్. ఒకటి చూశాను, ఒక కొటేషన్ చూశాను, అంతే కదా. నాన్ స్టాప్ నాన్ సెన్స్ అంట. వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, ఏమంటే వాళ్ళకే తెలియదు. కాబట్టి అలా నాన్ సెన్స్ మనకు అనుకోవద్దంటే మితంగా మనము మాట్లాడాలి. మన మాటలు కొద్దిగా ఉండాలి. చూడండి, ఇక్కడ మంచి మాట. మితంగా మాట్లాడేవాడు తెలివి గలవాడు, శాంత గుణము గలవాడు, వివేకము గలవాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవులారా, మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన ప్రతి మాటను విమర్శ దిన మన దేవునికి లెక్క అప్పచెప్పవలసిందని గ్రహించి మన మాటలు ఎట్లా మితంగా ఉండాలి. ఎట్లా ఉండాలి చెప్పండి? మితంగా ఉండాలి. మితంగా మాట్లాడేవాడు ఎవరంటే అతను తెలివి గలవాడు, శాంత గలవాడు. ఏముంది ఇక్కడ? శాంత గుణం గలవాడు, వివేకము గలవాడు. కాబట్టి ప్రియదేవులారా, మన మాటలు జాగ్రత్తగా మనము పలకాలి. తర్వాత మరి 18వ అధ్యాయం చూడండి, ఇంకొక మాట కూడా చూపిస్తా. 20వ వచనం ఏముంది అక్కడ? ఒక్క నిమిషం. నోరు బాగుంటే ఇది ఇందాక చిన్నప్పుడు చెట్ట మనం, నోరు బాగుంటే ఊరు బాగుంటుందంట. కాబట్టి దేవుడు దయచేసి ఈ ఊర్లో వారందరూ మనం ప్రేమించాలంటే ముందు మనం ఏం చేయాలి చెప్పండి? మన నోరును మనకు అదుపులో పెట్టుకోవాలి. మన నోరు బాగుంటే అందరు ఆత్మీయులే, అందరు మనల్ని ప్రేమిస్తారు, అందరు ఇష్టపడతారు మనల్ని. ఈ నోరు కంట్రోల్ లేకుంటే మనం ఎవరు ఇష్టపడరు. గుర్తుపెట్టుకోండి. దయచేసి దేవుడారా, మన మాటలు జాగ్రత్తగా ఉండాలి, మితంగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. మనం ఇక్కడ మందిరం కట్టేటప్పుడు నాకు అనేకమైన సమస్యలు వచ్చినాయి. ఇక్కడ అనేకమైన శోధనలు వచ్చినాయి. కొందరు నన్ను రెచ్చగొట్టడానికి ప్రయత్నించి మాటల ద్వారా చాలా రెచ్చగొట్టారు. కానీ నేను మాత్రం అందరికీ సామరస్యంగా సమాధానం చెప్తూ నడిపిస్తూ ఈరోజు వరకు దేవుని కృపను బట్టి ఇక్కడ సంఘం నిలబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి దయచేసి దేవులారా, మనము ఎలా ఉండాలి చెప్పండి? మితంగా మాట్లాడాలి ఉండాలి. చూడండి, ఇక్కడ ఒక నోటి ఫలము చేత వాని కడుపు నిండును. నోటి ఫలం, నోటితో మాట్లాడినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక దగ్గర స్థిరంగా నిలబడతాం, ఉద్యోగ దగ్గర స్థిరంగా ఉంటాం, మంచి బాంధవ్యం కలిగి జీవిస్తాము, బంధువులతో మంచుకుంటాం, స్నేహితులతో మంచుకుంటాం, ఇరువురుతో మంచుకుంటాం. ఏ విషయం చెప్పండి? నోటి ఫలం. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఒకరి నోటి ఫలం చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయం చేత వాడు తృప్తి పొందును. కాబట్టి దయచేసి మన నోటిని మనము కాచుకుందాం, మన మాటలను మనము ఎందుకంటే మనం పలుకు ప్రతి వ్యర్థమైన ప్రతి మాటను విమర్శ దినమన్న దేవునికి మనం లెక్క అప్పచెప్పాలి. గుర్తుపెట్టుకోండి దేవులారా. ఇంకొక మాట, జీవ మరణములు నాలుక వశం. ఇది అద్భుతమైన మాట, గుర్తుపెట్టుకోండి. జీవ మరణం అంటే నాలుక వశం ఉన్నాయంట. కాబట్టి ఈ నాలుకను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి, జాగ్రత్తగా దాన్ని వాడుకోవాలి. ఇష్టం వచ్చినట్టు మనం నాలుకను వాడుకోవద్దు. గుర్తుపెట్టుకోండి దేవులారా. తర్వాత దాని యందు ప్రీతి పడేవారు దాని ఫలము తిందురు. కాబట్టి మనమందరము ఈ విషయాన్ని గ్రహించి మన నోటిని మనము కాచుకుందాం. నోటి మాటలు జాగ్రత్తగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి మనకు అనుమతి లేదు అని మనము గ్రహించాలి. తర్వాత ఒకసారి సంఖ్యాకాండం వెళ్దాం ఒకసారి. కొందరంట దేవుని సేవకుల మీద వాళ్ళు సనుక్కున్నారంట. ఏం చేసి చెప్పండి? వాళ్ళు సనుక్కున్నారంట, నోటితో వాళ్ళు గునుక్కున్నారంట. ఏం జరిగింది అక్కడ? అది కొంచెం వివరంగా తెలుసుకుందాం. ఒక అద్భుతమైన సంఘటన మీతో నేను పంచుకోబోతున్నా. సంఖ్యాకాండం 16వ అధ్యాయం ఒకసారి తీయండి. ఇక్కడ ఏం జరిగిందంటే, మరి మోషే అహరోను ఇద్దరు ఏం చేస్తారంటే ఇజ్రాయెల్ ప్రజలను
ఐగుప్తు నుంచి వాగ్దానం చేసిన వాళ్ళు తీసుకెళ్తున్నప్పుడు మార్గ మధ్యలో వాళ్ళకి అనేక సమస్యలు వచ్చినాయంట. అయితే కొందరు అహరోనుకు విరుద్ధంగా నిలబడ్డారంట. ఎవరు వాళ్ళు చెప్పండి? కోరహు సంతానం అని ఒక తెగ ఏం చేసిందంట, మోషేకి విరుద్ధంగా నిలబడ్డారంట. వాళ్ళు వీరితోనే దేవుడు మాట్లాడతారా? వీరే గొప్పవారా? మేము గొప్పవారు కాదని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంట, మోషేకు అహరోనుకు విరుద్ధంగా నిలబడ్డప్పుడు దేవుడు వారి మీద తన కోపం రగులుకున్నప్పుడు వాళ్ళు అనేక మంది చనిపోవడం జరిగిందంట. అది గమనించిన మిగతా ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా అహరోను మోషేని చూసి వాళ్ళు సనుక్కున్నారంట. సనుక్కొని వాళ్ళు ఏం చేస్తారంటే 16వ అధ్యాయము సంఖ్యాకాండము పేజ్ నెంబర్ 125, 41వ అధ్యాయం చదవండి. సనుక్కోవడం అంటే ఏం చెప్పండి? సాధారణంగా లోపల సనుక్కోవడమా, లేక అందరితో చెప్పుకుంటా మనం సనుక్కోవడమా? చెప్పాలి మీరు. లోపల సనుక్కుంటాము, అంతో అయిపోక ఇతరులతో మనము పంచుకుంటాం కూడా. అది నోట్లో ఉండదు ఎక్కువ రోజు, కొన్ని ఆగాయి. మనం ఏం చేస్తాం? ఖచ్చితంగా వేళ్ళకు చెప్పేస్తాం, అంతే కదా. వీరు ఏం చేస్తారంట, ఆ సనుక్కుంటూ మోషే గురించి అహరోను గురించి వారు ఏం చేస్తారంట చూడండి. వాళ్ళు మీరు యెహోవా ప్రజలను చంపితరని చెప్పి సమాజపు మోషే అహరోనులకు విరోధంగా కూడిరంట. చూస్తారా దేవులారా? ఇక్కడ ఏం జరిగిందంటే వారు ప్రత్యక్ష గుడారం వైపు తిరిగి చూడగా ఆ మేఘము దాని కమ్మెను, యెహోవా మహిమ కనబడెను. అప్పుడు వాళ్ళు మందిరం లేదు, అంతే కదా. వాళ్ళందరూ ప్రయాణం చేస్తూ వెళ్తున్నారు. ప్రత్యక్ష గుడారం మీద ఎవరు వచ్చారంట? దేవుని మేఘం వచ్చిందంట. ఆ ప్రదేశం అంట దేవుని మేఘము కమ్మిందంట. అక్కడ దేవుని మహిమ వాళ్ళు కనబడినప్పుడు మోషే అహరోను ప్రత్యక్ష గుడారం ఎదుటకి రాగా, యెహోవా మీరు సమాజ మధ్య నుండి తొలగిపోడి, క్షణంలోనే నేను వారిని రక్షింపజేయదని మోషే సెలవేగా వారు సాగిలపడిరి. దేవునికి స్తోత్రం. చూసారా? మోషే అహరోను మాత్రము సాగిలపడి. ఎవరి ఎదుట చెప్పండి? దేవుని ఎదుట. అయ్యా వీరిని నాశనం చేయొద్దు, ఈ ప్రజలందరూ నీ ప్రజలు చెప్పేసి వాళ్ళు సాగిలపడిన తర్వాత అప్పుడు మోషే నువ్వు ధూపాలు తీసుకొని బలిపెట్టి ఇనుపులతో నింపి ధూపం వేసి వేగంగా సమాజంలోకి వెళ్ళి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయదము, కోపము యెహోవా నుండి బయలుదేరను, తెగుళ్ళు మొదలుపెట్టని అహరోనుతో చెప్పగా. చూసారా? మనం సనుక్కున్నప్పుడు గొనుక్కున్నప్పుడు ఏమవుతుందంటే దేవుని గుర్తుపెట్టుకోండి, తెగుళ్ళు వచ్చే అవకాశం ఉందని మనం గ్రహించాలి. ఇతరుల మీద మనం సనుక్కోవద్దు, గొనుక్కోవద్దు, అంతే కదా. దయచేసి దేవుని ఇక్కడ ఏం జరిగిందంటే ఎప్పుడైతే ఇజ్రాయెల్ ప్రజలు మోషే మీద అహరోను మీద వాళ్ళు సనుక్కున్నప్పుడు ఇక్కడ ఏం జరిగింది? దేవుని కోపం అంట వచ్చిందంట, వీరి మీదకి వచ్చిందంట, తెగుళ్ళు వచ్చిందంట. మోషే చెప్పినట్టు అహరోను వాటిని తీసుకొని సమాజం మందికి పరిగెత్తిపోయినప్పుడు తెగుళ్ళు జనులో మొదలు పెట్టి ఉండెను. కాగా అతడు ధూపం వేసి జనుల నిమిత్తము ప్రాయశ్చితము చేసి అనేక మంది చనిపోయారంట ఆ సమయంలో ఆ తెగులతో. అప్పుడు అహరోను దెబ్బలు జాగ్రత్తగా వినండి. 48వ వచ్చి ఏముందంటే అతడు చచ్చిన వారికి బ్రతికున్న వారి మధ్య నిలబడగా తెగుళ్ళు ఆగెను. దేవునికి స్తోత్రం చెప్పండి. తెగుళ్ళు ఆగిపోయినంట. మనం కూడా దెబ్బలు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన పని ఏం చెప్పండి? చచ్చిన వారి బతుకున్న వారి మనం నిలబడదా? నిలబడాలి. దేవునికి స్తోత్రం. మన కుటుంబ సభ్యులు కావచ్చు, మన బంధువులు కావచ్చు, దేవుని ఎరుగక దేవునికి దూరమే నశించిపోతున్నప్పుడు వారి మధ్య దేవుని వద్ద నిలబడి ఏం చేయాలి దేవుడారా? దేవునికి మనం ప్రార్థన చేయాలి. వారి రక్షణ కొరకు, వారి భద్రత కొరకు, వారి కాపుదల కొరకు మనం దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారిని ఖచ్చితంగా కాపాడుతాడు. చూడండి ఇక్కడ ఏముంది? అతడు చచ్చిన వారికి బ్రతికున్న వారిని నిలవగా తెగులు ఆగేను. కొరహు తిరుగుబాటు చేయకపోయిన వారు కాక 14,000 మంది 7,000 మంది ఆ తెగులు చేత చచ్చిరి. ఆ తెగుళ్ళు ఆగిపోయినప్పుడు అహరోను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గర మోషే యొద్దకు తిరిగి వచ్చాను. ఎందుకు ఈ విధంగా? వాళ్ళు సనుక్కున్నారు, గొనుక్కున్నారు, దేవునికి విరుద్ధంగా వారు మాట్లాడారు. దేవుడారా దయచేసి మనము నోటి మాట ద్వారా పలికే ప్రతి వ్యర్థమైన మాటను విమర్శ దినమన మన దేవునికి లెక్క అప్పచెప్పాలి. గుర్తుపెట్టుకోండి. ఇజ్రాయెల్ ప్రజలు సన్నుకున్నప్పుడు దేవుని కోపం మా మీద రగులుకున్నట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. దేవుడారా ఏదేమైనా సరే దేవుని బిడ్డలుగా మనం మాత్రము దేవునికి లెక్క అప్పచెప్పాలి. కాబట్టి మన మాటలు ఎట్లా ఉండాలి? కొద్దిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మితంగా మాట్లాడదాము, అంతే కదా. తక్కువగా మాట్లాడదాము, ఎక్కువగా పని చేద్దాం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఇష్టం మాట్లాడితే దేవుడు అన్నీ రాసుకుంటాడు, అంతే కదా. పరిశుద్ధాత్మ దేవుడు మన లెక్క రాసుకోవాలి, చెప్పాలి. అన్ని లెక్కలు రాసుకొని విమర్శ దినమున మన పలికిన ప్రతి మాటకు మనము లెక్క చెప్పవలసి ఉందని గ్రహించి మనమందరం ఈ రోజు నుంచి ఏం చేద్దాం? ఎక్కువగా తక్కువ మాట్లాడదామా?
చెప్పాలి మీరు. మనం మితంగా మాట్లాడతాం, దేవునికి స్తోత్రం. తక్కువగా మాట్లాడతాము, ఎక్కువగా మనము పనిచేస్తాం. దేవుని కొరకు మనము రోషం కలిగి మనం జీవిస్తాం. ఈ కొద్ది మాటలు మనందరిలో దేవాది దేవుడు నూరంతరగా ఫలింపించడానికి. అందరూ కళ్ళు మూసుకుందాం బ్రదర్, కళ్ళు మూసుకుందాం. అద్భుతమైన కొన్ని మాటలు ఈరోజు మనం ధ్యానించడం జరిగింది కాబట్టి ఈరోజు నుంచి మనం దేవునితో ఒక నిబంధన చేసుకుందాం. ప్రభా, ఇక నుంచి నేను మూర్ఖ మాట నా నోట రానియను ప్రభా, కుటిలమైన మాటని రానియను ప్రభా అని దేవునితో మనము నిబంధన చేద్దామా? ఎస్. మనం పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పలుకోకూడదు, లేని వార్త మనం పుట్టించకూడదు. ఇవన్నీ మన కొరకే దెబ్బలారు కాబట్టి ఇవన్నీ విషయాలు ఉదయంలో భద్రంగా దాచుకొని దేవుని బిడ్డలుగా మనం సరి చేసుకుందామా? దేవుని సరిలో మన ప్రతి అతిక్రమాన్ని ఒప్పుకొని విడిచిపెడదామా? ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నామో మన ఆత్మీయ స్థితి ఎవరికి వారే కొద్దిసేపు ప్రార్థనలో ఉండండి. కొద్దిసేపు మౌనంగా మనం ప్రార్థనలో ఉందాం. మన దేవుడు మాట్లాడే దేవుడు దేవుడారా. ఈరోజు కొన్ని మాటల ద్వారా మనందరితో మాట్లాడుండగా మనం సరి చేసుకుందామా, సవరించుకుందామా, మన నోటిని మన అదుపులో ఉంచుకుందామా? మనం పలుకు ప్రతి వ్యర్థమైన మాటను విమర్శ దినం అంటారు. మన దేవునికి లెక్క అప్పచెప్పాలని లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి మన మాటలు బట్టే మన నీతిమంతులుగా తీర్చబడతాము, మన మాటలు బట్టే మన దుష్టులుగా తీర్చబడతాము. కాబట్టి మన మాటలు కొద్దిగా ఉండాలని మనం గ్రహించాలి దేవులారా. నోటి మాటను మనం కంట్రోల్లో పెట్టుకుందామా? మనం సరి చేసుకుందామా? నోటిని అదుపులో పెట్టుకుందామా? మనకున్న అవసరతల కొరకు ప్రార్థన చేద్దాం. ఎవరికి వారే ప్రార్థనలో కొద్దిసేపు 2 నిమిషాలు ప్రార్థన గడుపుతాం. మనం అందరం మనకున్న ప్రతి అవసరం దేవునికి తెలియజేద్దాం. అద్భుతమైన మాటలతో దేవుడు మనతో మాట్లాడున్నారు కాబట్టి ఇది ప్రార్థన చేసే సమయము. ఆపదలు వచ్చినప్పుడు ఆదుకునే దేవుడు మన మధ్య సంచరిస్తుండగా దేని వైపు చూస్తూ మనకున్న ప్రతి ఇరుకు ఇబ్బంది దేవునికి తెలియజేద్దామా? మనకున్న ప్రతి అవసరం దేవునికి తెలియజేద్దామా? గాఢంధకారంలోనే తిరిగినను నేనెలా భయపడదు, నా తోడు నీ ఉండగా అనుకుంటూ దేవుని సన్నిధిలో కొద్దిసేపు ప్రార్థన పూర్వకంగా మనం ప్రార్థనలో ఉందామా? ఎన్నెన్నో ఆపదలు నన్ను చుట్టినను, నిన్ను తలచినచో
నన్ను విడనాడు. ఎన్నెన్నో ఆపదలు నన్ను చోటినను, నిన్ను తలచినచో నన్ను విడనాడు. అన్ని కాలములా నిన్నే స్మరింతు. అందరూ కలిసి పాడదాం. అన్ని కాలములా నిన్నే స్మరింతు, ఎన్నరానివయా నీకున్న సుగుణములు, ఎన్నరానివయా నీకున్న సుగుణములు. గాఢాంధకారములో నేను తిరిగినను, నేనేలా భయపడుదు, నా తోడు నీవుండగా. గాఢాంధకారములో నేను తిరిగినను, నేనేలా భయపడుదు, నా తోడు నీవుండగా. గాఢాంధకారములో నాకున్న మనుజులెలా నన్ను విడచినను, నా దేవ ఎప్పుడైనా నన్ను విడచితివా. నాకున్న మనుజులెలా నన్ను విడచినను, నా దేవ ఎప్పుడైనా నన్ను విడచితివా. నా హృదయ కమలమునా నిన్ను నేను నిలిపెదను, నా హృదయ కమలమునా నిన్ను నేను నిలిపెదను. నీ పాద కమలమునా నా దేవ కొలిచెదను, నీ పాద కమలమునా నా దేవ కొలిచెదను. గాఢాంధకారములో నేను తిరిగినను, నేనేలా భయపడుదు, నా తోడు నీవుండగా. గాఢాంధకారములో ఎన్నెన్నో ఆపదలు నన్ను చూటినను, నిన్ను తలచినచో నన్ను
చేసుకుందాం. అవును తండ్రి, గాఢంధకారంలో, అపాయములో, ఆపదలో మేము తిరుగుతున్నప్పుడు నాయన ఎల్లవేళ మాకు తోడుగా ఉండే దేవుడవు నాయన. అందువల్ల మేము భయపడం. మీరు మాకు తోడుండగా మా భయం ఎందుకు నాయన? ఎన్నెన్నో ఆపదలు మమ్మల్ని చుట్టినను మిమ్మల్ని తలచినప్పుడు నాయన మా దగ్గరికి వచ్చి ఆ సమస్య నుంచి విడిపించి ముందుకు నడిపిస్తున్నారు తండ్రి. మీకు వందనాలు. అందుకే అన్ని కాలంలో ప్రభా మిమ్మల్ని మేము స్మరిస్తుంటాం నాయన. మిమ్మల్ని స్మరిస్తుంటాం నాయన. మాకున్న మనుషులెల్లా మా వారందరూ మనం విడిచినను మమ్మల్ని ఎప్పుడు మీరు విడిచిపెట్టి వెళ్ళిపోలేదు నాయన. అందుకే నా హృదయ కమలమున ఎల్లప్పుడూ నేను నిలుపుతాను నాయన. నేను నిలిపేదను. అవును ప్రభు, నీ పాదకములను నా దేవా నిన్ను కొలిచేదను. అవును తండ్రి, మరొక్కసారి నాయన మేమందరం మాకున్న ప్రతి అవసరత కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. ప్రతి అక్కర కొరకు ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలందరూ ప్రార్థన చేస్తున్నాం నాయన. ప్రతి ప్రార్థన ఆలకించండి నాయన. అంగీకరించండి, జవాబు ఇవ్వండి, స్వస్థపరచండి, సమాధానంతో నింపండి, సమృద్ధి అనుగ్రహించండి నాయన. కృప చూపించండి, కనికరం చూపించండి నాయన. ఆకాశమందు నీవు తప్ప మాకెవరున్నారు నాయన? మీరు మాకుండగా మాకేది అక్కర్లేదు నాయన. ఈ సమయం మేమందరం ప్రార్థన చేస్తుండగా ప్రతి ప్రార్థన ఆలకించమని, వచ్చిన వారు వచ్చినట్టుగా వెళ్ళిపోదు నాయన. ఖచ్చితమైన జవాబు పొందుకొని, సమాధానం పొందుకొని, జవాబు పొందుకొని ఇక్కడికి వెళ్ళాలి నాయన. అట్టి కార్యం అందరి పట్ల జరిగించమని, దేని కొరకైతే బిడ్డలు కనిపెట్టి ప్రార్థిస్తున్నారో ప్రతి ప్రార్థనకు జవాబు ఇవ్వమని వేడుకుంటున్నాం నాయన. జీసస్ ప్రే రోజని ఈ పరిచర్యను జ్ఞాపకం చేసుకొని ప్రభా స్థిరపరచండి, బలపరచండి, ఫలింపజేయండి, విస్తరింపజేతండి. పరిచర్యకు విరుద్ధంగా, మందిరానికి విరుద్ధంగా, మా కుటుంబానికి విరుద్ధంగా రూపింపబడు ఏ ఆయుధం, ఏ ఆలోచన, ఏ కుట్ర వర్ధిల్లకుండా లయపరచు నాయన. అయ్యా, నా ఆత్మీయ బిడ్డలను ఒక్కొక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా, అయా కృతజ్ఞత అర్పణలు నడిపిస్తున్న వారిని, దశంభాగాలు ఇస్తున్న వారిని, కానుకలు ఇస్తున్న వారిని ఒక్కొక్కరిని మీరు జ్ఞాపకం, వారందరూ ఉదయవాల్చన తీర్చుము నాయన. ఎవరు ఏ స్థితిలో ఉన్నారో ఈరోజు మీకు తెలుసు ప్రభా. మీరు తోడుగా ఉండమని వేడుకుంటున్నాం నాయన. రాబోయే విశ్రాంతి దినం ఆరాధన మీకు మహిమకరంగా జరిగించుము నాయన. మీ కనికరం మరొకసారి మా పట్ల చూపించమని, మరి అనేక మంది మిమ్మల్ని ఎరుగని ప్రజలు చుట్టుపక్కల నివసిస్తున్న నశించిపోతుండగా వారందరూ మీ సెలవ తట్టు తిరగాలి, మీ మందిరంలోకి రావాలి, స్వస్థత పొందుకోవాలి, సమృద్ధి పొందుకోవాలి, ఆరోగ్యం ముఖ్యంగా రక్షణ పొందుకోవాలి. అట్టి కార్యం అందరి పట్ల, మిగతా వారి పట్ల కూడా జరిగించమని ఈరోజు నుంచి ప్రభా మా నోటిని మేము కాచుకుంటాం నాయన. అవును తండ్రి, మేము పలుకు ప్రతి మాట విమర్శ దినమున మీకు లెక్క అప్పచెప్పాలి కాబట్టి మితంగా మాట్లాడతాము, వినేవారుగా ఉంటాం నాయన. విస్తారమైన మాట దోషముండగా మానుదు అని లేఖనాలు సెలవిస్తుండగా తక్కువ మాట్లాడతాం నాయన, ఎక్కువగా పనిచేస్తాం. అట్టి కృప మాకందరికీ అనుగ్రహించమని, బిడ్డలు తిరిగి వెళ్తుండగా బిడ్డలు మీరు ఆస్వాదించి దీవించమని, స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యం అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ వేడుకొంచున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి నిలబడదాం. అందరు నిలబడండి ఒకసారి. ఆశీర్వాదముల్ మా మీద వర్షింపజేయుమీషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. నీ మహిమి కుమ్మరించుము దేవా, కమర ప్రేమ వర్షంబు కుమ్మరించుము దేవా. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు మనకు, మన బిడ్డలకు, రాబోయే సంతతికి సదాకాలము తోడే ఉండునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఎవరికైనా ప్రత్యేకమైన ప్రార్థన ఉంటే ముందుకంటే మిగతా వారు సెలవు తీసుకోవచ్చు. తిరిగి మనం ఆదివారం కలుసుకుందాం. మరి ఒక్కరు మానొద్దు, మరి తప్పక రండి. దేవుని మాట బలపడండి.